హనుమంతరావు సారు సీనియర్ లీడర్ అయినా ఏజ్ మీద పడ్డ సుతం పార్టీ కోసం ఇప్పటికి కూడా చాలా కష్టపడుతున్నాడోలా. జనగణనల కులగణన కూడా చేయాలనని, జనగణనల ఓబీసీ కాలం కూడా పెట్టి జనాలను లెక్కేయాలనని దీక్షకు కూర్చొని ఇయ్యాలనే నిమ్మరసం దాగిండు కాక. అటెంక ఎంబడే సోమవారం పీఎం మోడీ సారు వాళ్ళ పార్టీని తీసి పారేసినట్లే మాట్లాడిండని గరానికొచ్చి అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదేండు మోడీ సారు మీద. అగో అంటేనే ఉన్నా రానే వచ్చిండు కదా మైకుల ముంగటికి. కాకా నమస్తేనే, మీ పార్టీని ఏమో అన్నాడని పీఎం మోడీ సార్ మీద ఫిర్యాదు అయినవట కాదే కాకా, ఇంతకేమన్నాడే మోడీ సారు? ఆఖరుకు పోతా పోతా మమ్మల్ని ఎంఎంసి అంటే ముస్లిం మావోయిస్ట్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పిపోయిండు మా నిందలు. అవ్వా గంత మాట అన్నాడా? అయితే నీ కోపంలో న్యాయం ఉన్నదే. కానీ అట్లా చెప్పి తెలంగాణలో బీజేపీ గెలవాల్సిన అవసరం ఉన్నదని అనుంటాడు కాదే మోడీ సారు. ఈసారి నువ్వు అంటున్నావు తెలంగాణలో మేమే అదే ఎట్లా వస్తారో మేము చూస్తాం, ఇవాళ మీ ఎంపీలు ఎట్లా గెలుస్తారో నేను చూస్తా. అంటే ఏం చేస్తావే? ప్రతి ఓబీసీలు ప్రతి బీసీలు తప్పనిసరిగా ఈసారి బీజేపీకి సరి అయిన. మోడీ సార్ కూడా ఓబీసీ అంటారు కాదే, అసంటప్పుడు వాళ్ళు మోడీ సారుని ఎందుకు ఓడిస్తారు చెప్పు? ఒక ఛాయ్ వల్ల ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే బడుగు బలైన వర్గాలు ఉన్న బీసీలను మర్చిపోతున్నాం. మా సంఖ్య ఎక్కువ ఉన్నది 60%. ఓహో అట్లొచ్చిన వానే కాక, మొత్తానికి జనగణనల కులగణన కూడా చేయాలంటావు అంతేనా? అగ్ర కులాలలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గాని అగ్ర కులాలలో రేవంత్ రెడ్డికి ఆలోచన నీకెందుకు ఆలోచన వస్తలేదు అని అడుగుతున్నా. ప్రతిపక్షాలకు వచ్చిన ఆలోచనలు అధికార పక్షానికి రావు, అధికార పక్షానికి వచ్చిన ఆలోచనలు ప్రతిపక్షానికి రావు. నీకు తెలియని రాజకీయం ఏమున్నదే? పెట్రోల్ ధర పెరిగింది తెలుసు, డీజిల్ ధర పెరిగింది తెలుసు, కానీ ఆఖరికి బంగారం కూడా కొనొద్దు అంటున్నాడు. బంగారం ఎక్కువ కొనుట్లనే రూపాయి విలువ పడిపోతుందట కాదే, అందుకే మాట వరుసకు చెప్పిండేమో మోడీ సారు. అయినా పిఎం కొనొద్దన్నంత మాత్రం నవ్వుకుంటామానే, ఎవరుకుంటారు చెప్పు? కనుక ఎప్పటికైనా దీని మీద కేసు రిజిస్టర్ చేయాలని రాష్ట్ర పోలీస్ అధికారులకు చెప్తున్నా. ఆగో అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళా మీ పార్టీని మోడీ సార్ అన్న మాట మీదకే వస్తున్నావు కాదే. ఇంతకు సెంట్రల్ గవర్నమెంట్ కులగణన చెయ్యకపోతే ఏం చేస్తావు అది చెప్పు మొదలైతే. ఇక దేశమంతా తిరుగుతాయి, ఇక పంచాయతీ వరకు ప్రతి ఒక్కరికి లాభమయ్యే వరకు నా పోరాటం కొనసాగిస్తా. థ్యాంక్ యూ కాకా. చూసిరు కదా, చెయ్యిపాటి యంగ్ లీడర్లు కూడా సపోర్ట్ చేయకుంటారు కానీ విహెచ్ కాక మాత్రం తగ్గేదే లేదంటున్నాడోలా. అటు పార్టీని మోడీ సారు అనరాని మాటలు అన్నాడని గరమవుకుంటేనే ఇటు కులగణన ఎట్లెట్లా చేయరని కోపానికి చేస్తుండో. సరే కాక ముచ్చట్లు విన్నారు కదా, తర్వాత వార్త చూసండిగా.